హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకున్న ఎగ్ ఫ్రైని ఏ కర్రీతోనైనా సైడ్ డిష్గా వేసుకొని తినవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా నేను ఇక్కడ 5 ఎగ్స్ని ఉడికించుకొని తీసుకున్నాను. వీటిపై ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ మిరియాలు, ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ మధ్యలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టి 1 నిమిషం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. ఆ తరువాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా అంతా కలపకుండా మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయినట్లే. దీనిని ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేకుంటే ఇలా ఈ వట్టి గ్రేవీతోనైనా అన్నం తినేయవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసును ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇలా 3 ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్ పుల్స్కి ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికించి పెట్టుకున్న 5 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని ఇలా ఫోక్తో హోల్స్ చేసుకోవాలి.
ఇలా అన్ని హోల్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఇలా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి వేడి వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అర స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. వీటిని మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ రెండు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా చీలి వేసుకోవాలి. ఇలా మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇలా అంతా కలుపుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ చింతపండు రసం అనేది మీరు తినే పులుపును బట్టి వేసుకోండి. ఇలా అంతా ఓసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఈ పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులను ఇలా చిన్న రోల్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పొడిని ఇలా మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. ఈ విధంగా పులుసు చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకోవాలి. చూడండి, పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.